పలకరించెను మా బడి పులకించెను ప్రకృతి ఒడి పరవశించెను మా మది. జెడ్పీహెచ్ స్కూల్, కేహెచ్ వాడ. తేదీ 27/7/2024. శిక్షా సప్తాహ కార్యక్రమంలో పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయుల సమక్షంలో ఓ చిన్నారి నాటిన దేవగన్నేరు మొక్క. మొక్క నాటుతున్న చిన్నారికి సహకరిస్తున్న ప్రధానోపాధ్యాయులు కేవీఎన్ఎల్ ప్రసాద్ గారు, పిఈటి ప్రసాద్ గారు, పిఎస్ మాస్టర్ శ్రీనివాస్ గారు, ఇంకా మ్యాథ్స్ మాస్టారు రఘు గారు, తెలుగు మాస్టారు రమణరాజు గారు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ సుష్మా గారు, ఇంకా మహిళా ఉపాధ్యాయులైన ఎన్ఎస్ టీచర్ శ్రీదేవి గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో పిఎస్ మాస్టారు, పిఈటి గారు తాము నాటిన జామ మొక్కకున్న చిన్న కాయను చూసి ఆనందిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మేడం గారు తులసి మొక్కను నాటుతున్నారు. పద్మావతి గారు వారికి సహకరించారు. హిందీ మేడం మారుతిబాయి గారు, ఇంగ్లీష్ మేడం రవికుమారి గారు. ఇలా ఈనాటి ఈ మొక్కలు నాటే కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేహెచ్ వాడలో చాలా సందడిగా జరిగింది. ఈ పాఠశాల అతిథి ఉపాధ్యాయుని అయిన అనురాధ గారు కార్యక్రమంలో అత్యంతం చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థులందరూ ఎంతో ఆనందంతో ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులందరూ కూడా తాము నాటిన మొక్కలతో ఫోటోలు తీయించుకోవడానికి పోటీ పడ్డారు. ప్రధానోపాధ్యాయుల వారి సమక్షంలో గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి. మొత్తానికి ఈ కార్యక్రమం చక్కని మొక్కలు నాటడంతో పాటు పిల్లల ఆనందోత్సాహాలతో కళకళలాడుతూ ఈ కార్యక్రమం జరిగింది. నాటరావు మొక్కనైనా అమ్మ కోసం, చక్కనైనా చిన్నవాడా అమ్మ కోసం. నాటరావు మొక్కనైనా అమ్మ కోసం.